మే 17న నల్గొండ జిల్లా కేంద్రంలోని కట్టడి ముట్టడి ప్రోగ్రాంలో భాగంగా నల్గొండ జిల్లా పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షించగా డీఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో 8 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 320 మంది పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం పాల్గొన్నాయి. ఈ ముట్టడిలో మొత్తం 165 వాహనాలను తనిఖీ చేయడంతో పాటు 150 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 రౌడీ షీటర్లు ఉన్నారు. అదేవిధంగా 30 మందిపై గంజాయి టెస్టులు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చిందని ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వెంటనే డయల్ 100 నంబర్కు సమాచారం ఇవ్వాలి అని ప్రజలకు సూచించారు. జిల్లా పోలీస్ వ్యవస్థ శాంతి భద్రత పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ నల్గొండ టౌన్లో మాన్యం చెల్క అనే కాలనీలో నల్గొండ సబ్ డివిజన్ పోలీస్ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఆర్డీఓ గారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకుని ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అంతా ఏరియా కూడా మనం సర్చ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నల్గొండ సబ్ డివిజన్ సిఐలందరూ కూడా మొత్తం కలిపి 320 మెంబర్స్ ఫోర్స్తో మనము ఈ ఏరియా అంతా కూడా మోడల్ చేసుకొని ఇవన్నీ కూడా మనం ఏమైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే లేకపోతే లీగల్ యాక్టివిటీస్ కోసం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం సుమారు 500 ఇళ్ళ వరకు చెక్ చేసినాము. అందులో మనకి ఇప్పుడు సీజర్స్ చూసుకుంటే 165 వెహికల్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ దొరకడం జరిగింది. అదేవిధంగా 4 ఆటోలు, ఒక కుక్క అండ్ కుక్క సెటప్స్, ఒక ఎయిర్ గన్ కూడా ఒక రౌడీ షీటర్ వాళ్ళ ఇంటి నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. గాంజా ఆర్ ఆంగ్ చాక్లెట్స్ కూడా 25 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఎవరైనా ఎవరికైనా అమ్ముతున్నారా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వలసలందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారని చెప్పి సమాచారం మీద ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీకి ప్లాన్ వేయడం, లేకపోతే ఏదైనా తప్పు పని చేయడం ప్లాన్ వేస్తుందని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇదంతా కూడా మనము ఇవాళ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో 4 రౌడీ షీటర్లను మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు బయటికి వెళ్ళి వచ్చి గాంజా కన్స్యూమ్ చేస్తుందని చెప్పేసి ఒక 30 మంది సస్పెక్ట్స్ని మనం గాంజా టెస్ట్ చేసి అందులో 8 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి గాంజా పర్చేజ్ చేస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారా, వాళ్ళు ఇంకెవరెవరు గాంజా కన్స్యూమ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం ఇంకా కొంత ఎంక్వైరీ చేసి ఇంకా దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అదేవిధంగా కొంతమంది వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, అంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ వేరే రాష్ట్రాలకు ఉండి వాళ్ళ ఆధార్ కార్డు ఇక్కడ మ్యాచ్ అవ్వకపోవడం, ఏదైనా తప్పు డాక్యుమెంట్స్ పెట్టి ఉండడం, ఇవన్నీ